నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందామని వచ్చాను. ఆ కథ చిన్నపిల్లల కోసం రాయబడింది, కానీ అందులో ఉన్న సందేశము పెద్దలందరూ కూడా ఆచరింపదగింది. అందుకనే ఈ కథని మీకు వినిపిద్దామని నా ప్రయత్నం. ఇంకా కథలోకి వెళ్ళిపోతాము. కథ పేరు విత్తిన జుట్టు పచ్చని అడవి. ఒక ఊరిలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి చాలామంది సంతానం ఉంది. వారందరి చదువులు, పెళ్ళిళ్ళు అయ్యాక అతను విశ్రాంత జీవనం గడపాలని కోరుకున్నాడు. ఊరి చివర అడవికి దగ్గరగా ఉన్న అతని పొలంలో చిన్న ఇల్లు నిర్మించుకుని భార్యతో సహా అక్కడ నివసించసాగాడు. ఆ వృద్ధుడికి చాలా అందమైన జుట్టు ఉండేది. వయసు పెరగడంతో అతని జుట్టు రాలటం ప్రారంభించింది. అతని జుట్టు అంటే అతనికి చాలా ఇష్టం. ప్రతిరోజు రాలిన జుట్టును లెక్కించి అన్ని మొక్కలను నాటేవాడు. కొన్నేళ్ల తర్వాత అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు అతని భార్య తన సంతానం అందరికీ సమాచారం పంపింది. పిల్లలందరూ వచ్చి తండ్రిని పరామర్శించారు. అతను అప్పటికి పూర్తిగా బట్టతలతో ఉన్నాడు. ఆ రోజు ఆ వృద్ధుడు తన పిల్లలతో ముచ్చటించాడు. నా వెంట్రుకలు చూడండి ఎలా ఊడిపోయాయో. ఒకప్పుడు నా జుట్టు చాలా అద్భుతంగా ఉండేదని మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు పూర్తిగా ఊడిపోయింది. ఏమి చేసి కూడా నా జుట్టును రక్షించలేకపోయాను. కానీ బయట అడవి వైపు చూడండి, అది చాలా చెట్లతో చాలా అందమైన అడవిగా తయారైంది. కానీ నేను చనిపోయిన తర్వాత మీ అందరూ అవన్నీ అమ్మటం ప్రారంభిస్తారు. వారు ఆ అడవిని నరికేస్తారు. నా జుట్టు ఊడిపోవటం వల్ల నా తల ఎలా బట్టతలగా కనిపిస్తుంది, అప్పుడు ఈ అడవి కూడా ఖాళీగా కనిపిస్తుంది అని విచారపడ్డాడు. అయితే ఈ అడవినంతా మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి నాన్న అని అడిగారు కొడుకులు. ఆ తండ్రి తన మాటలను కొనసాగించాడు. ఒక చెట్టును నరికిన ప్రతిసారి అది చచ్చిపోతుంది నాలాగే. అప్పుడు నా జ్ఞాపకార్థం అక్కడ కొత్త మొక్క నాటండి. ఈ మాట మీరు మీ వారసులకు చెప్పండి. అదేవిధంగా వారిని వారి వారసులకు చేయమని చెప్పండి. ఈ అడవిని పటిష్టంగా ఉంచటం మన కుటుంబ బాధ్యత అని కూడా చెప్పండి అని కోరాడు. కొన్నాళ్లకు ఆ వృద్ధుడు మరణించాడు. కొడుకులు తండ్రి జ్ఞాపకార్థం ఒక చెట్టును నాటారు. ఆ భూమిలో ఒక చెట్టును కూడా నరకకుండా తగిన చర్యలు చేపట్టారు. ఆ అడవి ఒక చెట్టును కోల్పోయిన ప్రతిసారి పిల్లలు ఒక చెట్టును తిరిగి నాటుతూ వచ్చారు. అలాగే వారి పిల్లలు మరియు వారి తర్వాత వారి పిల్లలు మరియు శతాబ్దాలుగా ఆ పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అడవి ఒకప్పుడు ఉన్నంత పచ్చగా అందంగా తయారైంది. ఈ అడవి ఇంత పచ్చగా అందంగా ఉండటానికి కారణం ఎవరో తెలుసా? మా ముత్తాత తాత. ఈ అడవి అంతా అతను తన వెంట్రుకలు రాలిపడినప్పుడల్లా తిరిగి విత్తిన అతని వెంట్రుకలు అని వారసులు నవ్వుతూ చెప్పుకుంటారు. బాగుంది కదండి కథ. మన చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోవాలంటే మనం కూడా ఊడిపోయిన జుట్టు స్థానంలో మొక్కలు నాటాలి. ఈ మంచి సందేశాన్ని అందరికీ పంచండి. మీ పిల్లలకు కథలుగా చెప్పండి. ప్రకృతిని మనందరం రక్షిద్దాం. మొక్కలను విరివిగా నాటుతాం. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అంటారు కదా. మనం కూడా ఆ పనే చేద్దాం. పర్యావరణం పచ్చగా ఉంటే మనందరం కూడా పచ్చగా ఉంటాం.
ప్రకృతి సమతుల్యంగా ఉంటే మనందరం ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఇదండి ఈ కథలోని సందేశము. ఈ కథ మీకు నచ్చింది కదూ? ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారు కదూ. నమస్తే. వనజా తాతినేని.